ఇవాళ మనం ఐడిపి సెట్ 4లో ఉన్నటువంటి రొటేట్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ అనే ప్రోగ్రామ్ని చేద్దాం. సో దీన్ని చేయడానికి మనకి ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటీజర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డబ్ల్యూ అనే ఈ స్ట్రింగ్ని మనం 5 టైమ్స్ రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డబ్ల్యూను ఫస్ట్ టైం రొటేట్ చేయాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈని, ఆ తర్వాత ఎల్ని, ఆ తర్వాత సిని, ఆ తర్వాత ఓని. ఈ విధంగా 5 టైమ్స్ కూడా ఈ యొక్క స్ట్రింగ్ని మనం రొటేట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా, స్ట్రింగ్ అనేది రీడ్ చేస్తున్నా. ఆ తర్వాత నేను ఇంటీజర్ని రీడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క ఆ స్ట్రింగ్ నేను ఏం చేస్తున్నా అంటే స్ప్లిట్ చేస్తున్నా. స్ప్లిట్ చేసి సో దీన్ని ఏం చేస్తా అంటే నేను మొత్తం కూడా అటాచ్ చేస్తా. అంటే మనకు మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ తీసేస్తున్నా అన్నట్టు. ఇక్కడ నేను డాట్ జాయిన్ అనేటువంటి మెథడ్ని నేను వాడుతున్నా. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ తీసుకుందాం. జాయిన్ చేసినటువంటి లెంత్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒకసారి మనం డి అనేదాన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. చూస్తే మనకు మధ్యలో స్పేసెస్ ఉన్నాయా లేవా అనేవి మనకు తెలుస్తాయి. ఇక మనకు స్పేసెస్ లేకుండా వెల్కమ్ టు యువర్ ఫస్ట్ ప్రాబ్లం అని వచ్చింది. అండ్ దాంట్లో కూడా సో ఆల్ ది బెస్ట్, స్పేసెస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ అనేదాన్ని తీసుకుందాం. డి యొక్క లెంత్ తీసుకొని ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇంటీజర్ ఎంత 5 కదా. సో ఆ 5ని ఈ యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ తోటి మనం డివైడ్ చేసి మనకు రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం రొటేట్ చేద్దాం. ఇప్పుడు జి ఈక్వల్ టు సో డి అనేది ఉంది కదా, డిలో ఎఫ్ నుండి లాస్ట్ వరకు అండ్ డిలో ఎఫ్ వరకు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ జి అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ టు యువర్ ఫస్ట్ ప్రాబ్లం వెల్కమ్. ఓకేనా, కాకపోతే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వచ్చినాయి. కాకపోతే మనకు స్పేసెస్ రావాలి మధ్యలో. సో దేని దానికి సపరేట్ స్పేసెస్ అనేటివి తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని తీసుకొని ఇప్పుడు నేను వర్డ్ అనే ఒక వేరియబుల్లోకి ఏం యాడ్ చేస్తున్నా అంటే ఈ జీ అనేది ఉంది కదా, ఈ జీలో నుండి లెటర్ బై లెటర్ నేను యాడ్ చేసుకుంటూ వస్తాను. జీ ఆఫ్ లెటర్ బై లెటర్ ఏం చేస్తా యాడ్ చేసుకుంటూ వస్తాను. యాడ్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే వర్డ్ అనేది ఇఫ్ వర్డ్ యొక్క లెంత్ అనేది ఈ స్ప్లిట్ చేసినటువంటి సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆ లెంత్ కు ఈక్వల్ అవుతుందో, స్ప్లిట్ చేసిన సెంటెన్స్ ఏంటిది సి ఉంది కదా, ఆ సికి ఇక్కడ నేను జెడ్ అని ఇస్తున్నా, జెడ్ వాళ్ళు ఇక్కడ నేను 0 అని తీసుకుంటాను. ఓకేనా, అదే విధంగా మనకు వర్డ్ అనేది ఉంది కదా, ఆ వర్డ్ అనేది దాన్ని కూడా నేను ఇక్కడ నేను ఎంటీ స్ట్రింగ్ అసైన్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, ఈక్వల్ అయినప్పుడు ఈ వర్డ్ అనే దాన్ని ఒక లిస్ట్ లోకి అపెండ్ చేస్తా. ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ అని ఇస్తున్నా. అండ్ ఇచ్చేసిన తర్వాత ఈ లిస్ట్ ఏలికి అపెండ్ చేసిన తర్వాత వర్డ్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఎంటీ చేయాలి. ఒకవేళ ఎంటీ చేయకపోతే మళ్ళీ ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి వర్డ్ అనే దానికి ఈ నెక్స్ట్ లెటర్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇప్పుడు సో మనం ప్రింట్ ఆఫ్ ఒకసారి లిస్ట్ అనే దాంట్లోకి మరి ఏ వర్డ్స్ వచ్చినా ఒకసారి చూద్దాం. రన్ కోడ్ కొడుతున్నా. మీ టు యూ ఆర్ఎఫ్ ఐఆర్ఎస్టి మీ టు యూ ఒకటి వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఎఫ్ ఇక్కడ మనకు స్పేస్ రావాలి, ఐఆర్ఎస్టి దగ్గర స్పేస్ రావాలి, కానీ ఇక్కడ రాలేదంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1 అనేది నేను ఇవ్వాలి. అంటే జెడ్ యొక్క వాల్యూ కూడా నేను పెంచుతున్నా. జెడ్ యొక్క వాల్యూ పెంచడం వల్ల ఏమైతే అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది స్ప్లిట్ సెంటెన్స్ లో ఫస్ట్ వర్డ్ యొక్క లెంత్ కి ఈక్వల్ అవుతుంది. ఆ తర్వాత మనం జెడ్ ఈక్వల్ జెడ్ ప్లస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ వర్డ్ యొక్క లెంత్ కు ఈక్వల్ అవుతుంది.
అండ్ ఆ తర్వాత Z+1 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే థర్డ్ సెంటెన్స్ యొక్క అంటే థర్డ్ వర్డ్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈటీయు ఆర్ఎఫ్ ఐఆర్ఎస్టి పిఆర్ఓబిఎల్ ఈఎండబ్ల్యూఎల్సిఓ. ఓకే రైట్. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక లిస్ట్ లో వచ్చింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే లిస్ట్ లో వచ్చింది కాబట్టి ముందట మనం ఒక స్టార్ యాడ్ చేసినాం అనుకోండి. స్టార్ యాడ్ చేయడం వల్ల లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి స్పేస్ సెపరేటెడ్ గా వస్తాయి. రన్ చేసుకోగలుగుతాం. అండ్ మీటి ఆర్ఎఫ్ ఫస్ట్. కాకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ మిగతా రెండు ఉన్నాయి కదా, ఆ మిగతా రెండింటిని మనం ఏం చేద్దామంటే కామెంట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు 10/10 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ను మనం రీడ్ చేసినాం, ఆ తర్వాత ఇంటీజర్ని రీడ్ చేసినాం. రీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. స్ప్లిట్ చేసుకుని దాన్ని జాయిన్ చేస్తున్నాం. సో ఈ జాయిన్ చేయడం వల్ల ఏమైతుందంటే స్ట్రింగ్ లో ఉన్నటువంటి స్పేసెస్ అనేటివి ఎలిమినేట్ అయిపోతాయి. స్పేసెస్ అనేటివి ఎలిమినేట్ అయిన తర్వాత దాని యొక్క లెంత్ తీసుకుంటున్నాం. స్ట్రింగ్ యొక్క లెంత్ ను తీసుకుంటున్నాం. ఈ లెంత్ ను తీసుకొని ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఇంటీజర్ ఎంత, దాన్ని మనకు ఉన్నటువంటి స్ట్రింగ్ లెంత్ తోటి మనం మల్టిప్లై చేసినప్పుడు డివిజిబుల్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఉంటాయిగా, ఆ రిమైండర్ టైమ్స్ మనం మన యొక్క స్ట్రింగ్ ని రొటేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఎఫ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు జి అనే దాంట్లో నేను చేస్తున్నా అంటే ఇక్కడ ఇది రొటేట్ చేయడానికి నేను వాడినటువంటి స్ట్రింగ్ రొటేట్ చేయడానికి నేను వాడినటువంటిది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు మనం రొటేట్ చేయగానే మనకు రొటేషన్లో వస్తాయి, కాకపోతే మధ్యలో మనకు స్పేసెస్ అనేటివి రావు. అన్ని కూడా ఆల్ మిక్స్ అయ్యి వస్తాయి, మనకు స్పేసెస్ రావు. సో ఇప్పుడు స్పేసెస్ రావడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ అని తీసుకుంటున్నా. స్ట్రింగ్ యొక్క లెంత్ తీసుకుంటున్నా. తీసుకొని వర్డ్ ఈక్వల్ టు వర్డ్ ప్లస్ జీ ఆఫ్ ఐ అంటే మన యొక్క ఈ ఫైనల్ మనం రొటేట్ చేసినటువంటి స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో నుంచి 1 లెటర్ నేను వర్డ్ అనే దాంట్లోకి నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఎప్పుడైతే వర్డ్ యొక్క లెంత్ అనేది మనం స్టార్టింగ్ లో స్ప్లిట్ చేసినటువంటి సెంటెన్స్ ఉంది కదా, ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ లెంత్ కి ఈక్వల్ అయినప్పుడు మనం దాన్ని లిస్ట్ ఏలోకి అపెండ్ చేస్తున్నాం. అపెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ అపెండ్ చేసిన తర్వాత ఆ యొక్క వర్డ్ని మనం ఎంటీ చేయాలి. ఒకవేళ ఎంటీ చేయకపోతే ఇంతకు ముందు వర్డ్ లోకే మళ్ళీ నెక్స్ట్ లెటర్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఈ Z+1 అనేది మనం ఇవ్వకపోతే ఈ సెకండ్ వచ్చేటువంటి ఆ వర్డ్ కూడా ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ యొక్క లెంత్ కి ఈక్వల్ అయినప్పుడే యాడ్ అవుతాను. ఇప్పుడు Z+Z+ ఇవ్వడం వల్ల ఏమవుతా అంటే నెక్స్ట్ వర్డ్ యొక్క లెంత్ కి ఈక్వల్ అవడానికి ట్రై చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఇక్కడ స్టార్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ కి స్టార్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే సో లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా స్పేస్ సెపరేటెడ్ గా మనకు వస్తాయి. సో లేదు ఇక్కడ ఇట్లా కొద్దిగా డిఫరెంట్ అనిపించినప్పుడు మీరేం చేయాలంటే మీకు అట్లా ఇబ్బంది అనిపించినప్పుడు ప్రింట్ ఆఫ్ వై అనేటువంటి వేరియబుల్లోకి తీసుకొని ఇప్పుడు ప్రింట్ ఆఫ్ వై అనేది చేద్దాం. సరే స్పేస్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా స్పేస్ తోటి ఇవ్వడం వల్ల కూడా మనకు సో ఈ విధంగా కూడా మనకు 10 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయినాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.